ఈరోజు మాది 4th డే. మేము 4th డేకి బ్యాంకాక్ వచ్చేసాం పటాయా నుండి. ఇది బ్యాంకాక్లో పుకెట్ అనే ఏరియాలో ఉన్న బుద్ధిస్ట్ టెంపుల్ అనమాట. చాలా బాగుందండి టెంపుల్. ఇంత పీస్ఫుల్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఇంత ప్లజెంట్గా ఉంది, పీస్ఫుల్గా ఉంది టెంపుల్ మాత్రం. ఇలా మేము టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు నాకు అక్కడ వైట్ లోటస్ కనిపించిందండి. చాలా బాగుంది వైట్ లోటస్. ఇంకా ఇక్కడ ధ్రువ్ అక్కడ నడుచుకుంటూ వెళ్తుంటే 3 monkeys స్టాచ్యూస్ చూశాడు. అదే చెడు వినకూడదు, మాట్లాడకూడదు, చూడకూడదు అంటారు కదా, అవి. ఇంక ఇప్పుడు మేము టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. టెంపుల్ లోపలికి వెళ్ళే కానీ అక్కడే వాళ్ళ గురువులు ఉంటారు కదా, అవన్నీ ఉన్నాయి స్టాచ్యూస్. ఇక్కడ ఈయన సేల్ చేస్తున్నవి కాయిన్స్ అండి. ఆ కాయిన్స్ మనం కొనుక్కొని లోపల దేవుడి దగ్గర వేయాలంట. అది మాకు తెలీదు, అడిగాము, తను చెప్పాడు. ఇలా లోపలికి వెళ్ళగానే బుద్ధుడు ఎంత పెద్దగా ఉన్నాడండి, విష్ణుమూర్తి అవతారంలా ఇలా పడుకొని ఉన్నాడు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆ కాయిన్స్ మనం ఏం చేయాలంటే అక్కడ బౌల్స్ ఉన్నాయి కదా, బ్లాక్ కలర్ బౌల్స్లో ఇలా ఒకటి వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా అండి గుడి, చాలా బాగా అనిపించింది. ఇంక ఇప్పుడు మేము డైరెక్ట్గా హోటల్కి వెళ్ళిపోయి ఈవినింగ్ మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళామన్నమాట. మేము ఈవినింగ్ ఎక్కడికి వచ్చామో తెలుసా అండి, క్రూజ్లో డిన్నర్ చేయడానికి. ఎస్ అండి, ఇది బోర్డింగ్ పాస్, క్రూజ్ ఎక్కడానికి ఇది బోర్డింగ్ పాస్ అనమాట. ఇదే అనమాట మేము వెళ్ళే క్రూజ్. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది. మాది ఫస్ట్ ఫ్లోర్లో వచ్చింది మాకు డిన్నర్. ఆల్రెడీ రిజర్వ్ అయి ఉంటాయన్నమాట మనకి సీట్స్. ధ్రువ్ వెళ్తున్నటువంటి ఫుల్ ఎక్సైట్మెంట్తో లోపలికి. అక్కడికి లోపలికి వెళ్ళాక మేము ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళిపోయాము. అక్కడ వెళ్ళే ముందు వాళ్ళు అక్కడ మనకి విష్ చేస్తూ ఉంటారు. మనం ఇండియన్స్ కాబట్టి వాళ్ళు నమస్తే అనేసి మనకి వెల్కమ్ చెప్తున్నారు. చూడండి, ఇప్పుడు మేము లోపల షిప్లో కూర్చున్నాము. ఇదంతా ఫుడ్ మెనూ. ఎంత బాగుంది తెలుసా అండి, అంబియన్స్ అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా ఇక్కడ ధ్రువ్ చెక్ చేసుకుంటున్నాడు ఫుడ్ ఏముందా అనేసి. ఇక్కడి నుంచి మనం బయట చూస్తూ ఉంటే వేరే షిప్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆ లైటింగ్ ఆ వాటర్లో పడుతుంటే సిటీ వ్యూ కానివ్వండి, చాలా బాగా అనిపిస్తుంది అసలు. అది గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ధ్రువ్ సర్వ్ చేసుకుంటున్నాడు. ఆ బాబుతో తర్వాత వాడు ఫ్రెండ్ కూడా అయ్యాడు. ఆ అబ్బాయి వచ్చేసి సింగపూర్. ఇంకా వాడి ఫేవరెట్ ఆల్వేస్ ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట. ఆ వాటర్లో ఆ లైటింగ్ పడుతుంటే ఎంత కలర్ఫుల్, సిటీ అంతా మనకి మొత్తం కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. అవుట్ సైడ్ వ్యూ మాత్రం ఆసమ్ ఉందండి. ఇది జాయింట్ వీల్, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఆ వాటర్లో ఆ లైటింగ్ రిఫ్లెక్ట్ అయ్యి చాలా బాగా అనిపిస్తుంది.
ఇందులో ఇలా సాంగ్స్ సింగ్ చేస్తూ ఉంటారు తను. ఇంకొకటి చెప్పాలా, ఇందులో తెలుగు సాంగ్స్, తమిళ్, మలయాళం అన్ని సాంగ్స్ పెట్టారు. మన వాళ్ళు అందరూ ఇండియన్సే కదా అందులో ఉంది, హిందీ సాంగ్స్. కానీ చాలా బాగా ఎంజాయ్ చేశారు. తర్వాత డాన్స్లు కూడా చేస్తారు. ధ్రువ్ కూడా వాడు చేశాడు, అవి కూడా చూపిస్తాను.